నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పని ఇంకా అయిపోయింది అనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎంత ఘోర ఓటమిని ఎదుర్కొందో మనం చూసాం. వై నాట్ 175 అన్నారు, కానీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. ఇటువంటి సందర్భంలో ఏదైతే గత 5 ఏళ్ల పాటు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అమలులో ఎన్నో అక్రమాలు బయటపడుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో కొన్ని ముఖ్యమైనటువంటి కేసుల్లో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు ఇరుక్కుంటున్నారు. ఇప్పుడు దాంట్లో భాగంగా మనం చెప్పుకునేది నెల్లూరు జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయన పార్టీలో ఒక చాలా ముఖ్యమైనటువంటి నాయకుడిగా ఉన్నారు. నెల్లూరు, ప్రకాశం ఆ ప్రాంతాల్లో ఒక మంచి లీడర్. ఇలాంటి సందర్భంలో ఆయన ప్రధాన అనుచరుడు లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా కూడా మారింది. ఇప్పటికే పార్టీలో ఒక గందరగోళ పరిస్థితులు, ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియనటువంటి పరిస్థితి, పార్టీ వ్యవహారాలు, పార్టీలోంచి జంప్ అయ్యేవారి సంఖ్య పెరుగుతుంది, అలాగే కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది, అరెస్టుల సంఖ్య ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఇటువంటి సందర్భంలో తాజాగా ఒక అరెస్ట్ పార్టీలో అంతర్మదనం మొదలైంది. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఆయన ముఖ్యమైనటువంటి నాయకుడిగా ఉన్నారు. అలాగే పార్టీలో కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. వెంకటాపురం మాజీ జడ్పీటీసీగా ఆయన పనిచేశారు. మందల వెంకట శేషయ్య, ఆయన నెల్లూరు జిల్లా వైసీపీకి ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. ఈయన ఒక మహిళను లైంగికంగా వేధించారు. అలాగే గతంలో జరిగినటువంటి పరిణామాలు, శారీరకంగా లోబర్చుకొని మాయమాటలు చెప్పి ఆమెను బెదిరిస్తూ ఇప్పుడు ఉండటం వల్ల అతన్ని పట్టుకున్నారు. ఇప్పటివరకు జరిగినటువంటి విషయాన్ని ఆ బాధిత మహిళ చెప్పల బయటికి. వాస్తవానికి 2021లో ఆమె భర్త ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో లైన్మెన్గా పనిచేస్తున్నాడు నెల్లూరు జిల్లాలో. ఈమెది తిరుపతి. అయితే అతను అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది. వారికి 2 పిల్లలు ఉన్నారు. ఎప్పుడైతే భర్త చనిపోయాడు, భార్యకు ఉద్యోగం రావాలి, కానీ ఎవరైతే తన ఆ మహిళ యొక్క అత్తింటి వారు ఉన్నారో వారు ఆ మహిళకు ఉద్యోగం రాకుండా, అంటే కోడలకు ఉద్యోగం రాకుండా ఇంకొక కొడుకున్నాడు, ఏదో రకంగా చేసి అతనికి జాబ్ ఇప్పిస్తే బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళు ఒక కుట్ర పడ్డారు. ఈమె న్యాయ పోరాటం చేసింది. అది ఎలా సాధ్యమవుతుంది? కష్టం. ఎందుకనంటే నా భర్త ఉద్యోగం నాకే రావాలి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి అనే దిశగా అక్కడ కొంత పోరాటం చేసింది. కలెక్టర్ ఆఫీస్కి తిరిగింది, ఎస్పీకి అలాగే డీజీపీకి కంప్లైంట్ కూడా ఇచ్చింది. సో దాంతో మొత్తానికైతే అది బ్రేక్ అయింది. అక్కడ ఈ వ్యవహారంలోనే వెంకటశేషయ్య గారు వారికి పరిచయం కావటం, దానికి సంబంధించి మీకెందుకు, నేను చూస్తా, సెటిల్ చేస్తా వ్యవహారాన్ని అని ఇన్వాల్వ్ అయ్యాడు. రాజకీయ నాయకుడిగా 100 మాటలు చెప్తాడు. అలాగే ఈయన కూడా చెప్పి ఏదో బిల్డప్ ఇచ్చాడు. అయితే ఆ నెంబర్ తీసుకొని తరచూ కాల్స్ చేయటం, మెసేజ్లు చేయటం, ఇది విసిగిపోయింది. వాళ్ళ బంధువులకు చెప్పింది. వారు ఏం చేయలేని పరిస్థితి. ఎందుకనంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కదా మరి, అందులోనూ నెల్లూరు జిల్లాలో ఒక పట్టున్నటువంటి లీడర్ కాకాని గోవర్ధన్ రెడ్డి పక్కన ప్రధాన అనుచరుడు అంటే ఇంకా చెప్పుకోకర్లా. ఎందుకులే రాజకీయ నాయకుల జోలికి మనమెందుకు అని చెప్పి, ఇలాంటి క్రమంలోనే సరే దీని గురించి మాట్లాడదామని చెప్పి ఆమెను ఒకరోజు పిలిపించి అత్యాచారం చేశాడు. ఇంకెవరికి చెప్పుకోలేక జరిగినటువంటి అన్యాయాన్ని. అలాగే కామ్గా ఉంది. తరచూ ఫోన్లు చేయటం, ఏదో రకంగా రమ్మని చెప్పడం. విజిబే ఇక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది, నాకు జరుగుతున్నటువంటి అన్యాయం ఇది అని. గత కొంతకాలం నుంచి ఈ వ్యవహారం నడుస్తుంది. పోలీసులు కూడా సీరియస్గా తీసుకోవట్లా. ఎందుకంటే మరి స్థానికంగా అక్కడ ఉన్నటువంటి నాయకుల ఫోర్స్ ఉంటుంది. మాజీ మంత్రి అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ పోలీస్ అధికారులకు కానీ కొంత భయపడతారు. కాబట్టి సరే ఆయన జోలికి ఎందుకు వెళ్ళటం మనం అని చెప్పి కామ్గా ఉన్నారు. ఇటువంటి క్రమంలో ఇక ఆమె రోడ్డు ఎక్కబోతుంది, ఆమరణ నిరాహార దీక్ష చేయబోతుంది. విజయవాడ వచ్చి డీజీపీ ఆఫీస్ దగ్గరికి
కూర్చుంటుంది అని తెలిసి వెంటనే అతన్ని అదుపులో తీసుకున్నారు. అంటే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అధికారాన్ని అడ్డు పెట్టుకుని అమాయక మహిళను, తనేదో పుట్టెడు దుఃఖంలో ఉంది, భర్త చనిపోయినటువంటి బాధ, పిల్లలే చూస్తేనేమో ఇద్దరు చిన్నపిల్లలు, వారిని సాక్కోవాలి, ఇక్కడ ఫ్యామిలీని లీడ్ చేయాలి. ఇలాంటి సందర్భాల్లో ఇది కొద్దిగా కష్టతరమైనటువంటి టాస్కే. జరిగినటువంటి అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోలేదు, అందరూ కూడా చేదరించుకుంటారు, అవమానిస్తారు, రకరకాల సూటుపోడి మాటలు మాట్లాడతారు. సమాజంలో మనం చూస్తున్నాం. భర్త లేడంటేనే ఆ మహిళకు ఏ రకమైనటువంటి టార్చర్ ఉంటుందో, బయట వాళ్ళతో కాదు, సొంత ఇంటి వాళ్ళతోనే ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇటువంటి క్రమంలో ఆమె చేసినటువంటి న్యాయ పోరాటం, పోలీసులు కూడా భయపడ్డారు. ఇష్యూ చిన్నదే, కానీ ఇక్కడ ఎందుకు చెప్పాలని మేము అనుకున్నామంటే, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది ఎలా ఉంటున్నారు, ఆ పార్టీ అని లేదు, ఈ పార్టీ అని లేదు, అందరూ కూడా కొంతమంది ఇదిగో ఇటువంటి క్యారెక్టర్లెస్ ఫెలోస్ ఈ రకమైనటువంటి టార్చర్ పెడితే తాజాగా అదుపులో తీసుకున్నారు. మళ్ళీ దీనికి ఆయన చాలా మంచోడు అని కితాబిస్తూ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొంతమంది ఆ పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేయటం ఇంకా విచిత్రమైనటువంటి పరిస్థితి. చేసిందేమో ఎదవ పని, మళ్ళీ ఆయనకి సపోర్ట్ చేయటం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అని లేకపోతే టీడీపీ అని జనసేనని పక్కన పెడితే కనుక ఏదైనా సరే మన రాజ్యాంగ వ్యవస్థలో ఒక రాజకీయ నాయకుడిగా ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, నలుగురికి మార్గదర్శకంగా ఉండాలి. కానీ నేను చేసిన పని ఏంటి? వెంకటశేషయ్య, నేను నిజాయితీ పరుణ్ణి, నొప్పిని, నా మీద కావాలని ఇదిగో ఇలా చేశారని చెప్పి ఆయనకు సర్టిఫికేట్ ఇచ్చుకునే పరిస్థితి. సో మొత్తానికైతే ఇంక తప్పని పరిస్థితుల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఇప్పుడు కూడా భయపడుతుంది. మళ్ళీ ఇంకో కంప్లైంట్ ఇచ్చిందట, కొంతమంది ఫోన్లు చేసి నన్ను బెదిరిస్తున్నారు, నాకు ఏదైనా జరిగితే, నా పిల్లలకి ఏదైనా జరిగితే దానికి కారకులు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులే, ముందుగా ఈ యొక్క వెంకటశేషయ్య కుటుంబ సభ్యులు, అనుచరులే అని చెప్పి. మొత్తానికి జరిగినటువంటి పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఈ యొక్క ముఖ్యమైనటువంటి టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.